ఇంటింటి రామాయణం సీరియల్. రాజేశ్వరి కన్న కొడుకు భరత్. ఆ విషయం అతనికి కూడా తెలియదు. అవనికి చక్రధర్కి తెలిసినా కూడా చెప్పరు. అయితే రాజేశ్వరి కన్ను మూయడంతో భరత్ చేతులపైనే ఆమె దహన సంస్కారాలు జరగడం నేటి ఎపిసోడ్లోని హైలైట్. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడంలో ముందుంటుంది అవని. కూతురు ఆరాధ్య పుట్టినరోజుకి తన శత్రువులందరినీ పిలుస్తుంది అవని. ఆమె అంటే అస్సలు గిట్టని రాజేశ్వరిని కూడా పిలుస్తుంది. కట్టుకున్నవాడు కళ్ళ ముందే మీనాక్షితో ఉండడం చూసి తట్టుకోలేకపోయిన రాజేశ్వరి ఆమెను చంపేయాలని పీక పట్టుకుంటుంది. అయితే తగువులాటతో అవని తోసేయడంతో రాయిపై పడి తలకి బలమైన గాయమవుతుంది. ఆసుపత్రికి తరలించినా కూడా లాభం లేకపోవడంతో కన్ను మూస్తుంది రాజేశ్వరి. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ఈ చక్రధర్ అవనిలే మా అమ్మని చంపేశారు, వీళ్ళ నీడ కూడా మా మామపై పడకూడదు అంటూ బోరున ఏడుస్తుంది పల్లవి. లేదమ్మా, అత్తయ్యకి ఇలా జరిగినందుకు మామయ్య కూడా బాధపడుతున్నారు, అది అర్థం చేసుకోలేకపోతున్నావు. మీ నాన్నని అలా అనడం కరెక్ట్ కాదు పల్లవి అంటూ నీతి సూత్రాలు చెప్తుంటాడు అక్షయ్. ఇక ఓ పక్క తల్లి చనిపోయి విలువిల్లాడుతున్న టైంలో కూడా అవని వదిన ఆపరు కమల్ శ్రీకర్లు. అవని వదిన అందరూ బాగుండాలనే కోరుకుంటుంది తప్పితే ఎవరికి అన్యాయం చేయాలని కోరుకోదు. అవని వదినను నిందించడం తప్పు పల్లవి. అవని వదినకు అత్తయ్య చనిపోవడానికి సంబంధం ఏమిటి? వదినను ఏమీ అనొద్దు అని అంటారు శ్రీకర్ పల్లవి. ఇక ఆపండి ఆపండి అంటూ బోరున విలపిస్తుంది పల్లవి. మీరందరూ అవని గురించే మాట్లాడుతున్నారు తప్ప మా మామ్ చనిపోయిందనే బాధ మీలో ఎవరికీ లేదు. నా తల్లి ప్రాణం పోయినా కూడా మీరు ఈ హంతకురాలనే సమర్థిస్తున్నారు. ఈ చక్రధర్ అవనిలను ఆ దేవుడు క్షమించినా కూడా నేను క్షమించను క్షమించను అంటూ కుప్పకూలిపోతుంది పల్లవి. అమ్మా అమ్మా అంటూ విలవిల్లాడుతుంది పల్లవి. కట్ చేస్తే శ్మశానంలో సీన్. నా భార్యకి నాపై కోపం తగ్గలేదు అంటూ ఆమె శవం దగ్గర ఏడుస్తూ ఉంటాడు చక్రధర్. చివరి క్షణం వరకు నన్ను అర్థం చేసుకోకుండానే వెళ్ళిపోయిందిరా అని కన్నీటి పర్యంతమవుతాడు. అనంతరం అవని దగ్గరకు వచ్చి ఓ సారి ఇటు రామ్మ అంటూ పక్కకు తీసుకుని వెళ్తాడు. చనిపోయింది తన కన్నతల్లి అనుకుని పల్లవి బాధపడుతుంటుంది. తన కన్నతల్లి మీనాక్షి అని చెప్తే పల్లవికి కాస్త ఉపశమనం ఉంటుంది. ఇప్పుడు ఆమెకి నిజం చెప్పడం చాలా అవసరం, వెళ్ళి చెప్పేస్తాను అని అంటాడు. దాంతో అవని, మనం నిజం చెప్తే తల వేయి ముక్కలవునుగాక అన్న శాపం ఉంది మర్చిపోయారా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఎప్పటిలాగే వద్దని ఆపేస్తుంది. చెప్పొద్దు నాన్న అంటూ అడ్డంగా తలాడిస్తుంది అవని. ఇప్పుడు పల్లవి ఉన్న పరిస్థితుల్లో ఎవరేం చెప్పినా నమ్మదు. తను నమ్మకపోతే నిజం చెప్పినా ప్రయోజనం ఉండదు అంటూ నోరు నొక్కేస్తుంది అవని. అయ్యో, దహన సంస్కారాలు చేయాలి, ఈమె భర్తగారు రండి అని పిలుస్తాడు పంతులు. ఈమె భర్తని నేనే అంటూ ఒప్పించుకుంటూ వెళ్తాడు చక్రధర్. ఆగరా, ఎక్కడికి అంటూ అడ్డుపడుతుంది పల్లవి. నువ్వు మా మామ్కి తలకొరివి పెట్టడానికి వీల్లేదు. కట్టుకున్న భార్యని వద్దనుకుని వెళ్ళిపోయావు. భార్య వద్దనుకున్న నువ్వు తలకొరివి పెట్టడానికి ఎలా వస్తున్నావు? నువ్వు తలకొరివి పెట్టడానికి వీల్లేదు అంతే అని రంకెలు వేస్తుంది పల్లవి. ఇంతలో మన అవని హస్బెండ్ అక్షయ్ సంస్కృతి సాంప్రదాయం అంటూ హితోపదేశం చేస్తాడు. ఆపవయ్యా, చెప్పొచ్చావు. కట్టుకున్న భార్యని వదిలేసి వేరే దానితో ఉండడం సాంప్రదాయమా? ఈ చక్రధర్ చేసిన తప్పుకి మా మామ్ నరకం అనుభవించింది. తను చనిపోయాక కూడా మా మామ్ ఆత్మని క్షోభ పెట్టడానికి తలకొరివి పెడతావా? మా మామ్ని వద్దనుకున్నారు కాబట్టి ఇతను ఆ మీనాక్షి మాత్రమే భర్త అని అంటుంది పల్లవి. ఇలాంటి సందర్భంలో పంతాలు పౌరుషాలు ఉండకూడదు పల్లవి. కర్మకాండలు భర్త నిర్వహించాలి అని అంటుంది అవని. ఆపెహే, నువ్వు నాకు చెప్పకు, అస్సలు మాట్లాడకు, నాకు ఎవరు చెప్పినా వినను. ఇతను మా మామ్కి తలకొరివి పెట్టడానికి వీల్లేదు, పో అని అంటుంది పల్లవి. దాంతో వెనుదిరుగుతాడు చక్రధర్. దాంతో అవని, భరత్ రాజేశ్వరి పిన్ని సొంత కొడుకు కాబట్టి తన కొడుకు చేతులపైనే కొరువు పెట్టిస్తేనే మంచిది అనుకుంటుంది. చనిపోయిన ఆమెకి భర్త కానీ కొడుకు కానీ కర్మకాండలు చేయాలి అని అంటుంది అవని. వద్దు, ఇతనితో కర్మకాండలు జరిపిస్తే మా మామ ఆత్మకి శాంతి కలగదు అని అంటుంది పల్లవి. మరి కర్మకాండలు ఎవరు జరిపిస్తారు అని పంతులు అడగడంతో భరత్ దగ్గరకు వెళ్లిన పల్లవి అతని చేయి పట్టుకుని తీసుకుని వచ్చి, మా మామ చివరి రోజుల్లో భరత్ని కొడుకులా చూసుకుంది కాబట్టి భరత్ తలకొరివి పెడతాడు, అప్పుడే మా అమ్మ ఆత్మ శాంతిస్తుంది అని అంటుంది పల్లవి. భరత్, మా మామ్కి తలకొరివి పెట్టు, మా మామ్ని అమ్మ అని పిలుస్తావు కదా, అమ్మ కోసం ఈ పని చేయలేవా అని అంటుంది పల్లవి. దాంతో భరత్ రాజేశ్వరికి తలకొరివి పెడతాడు. అమ్మ అమ్మ అంటూ బోరున ఏడుస్తారు భరత్ పల్లవిలు. మొత్తానికి సీన్ అయితే అద్దిరిపోయింది. రాజేశ్వరి అంటూ తల బాదుకుని ఏడుస్తాడు చక్రధర్. మొత్తానికి కన్న కొడుకు చేతులపైనే రాజేశ్వరికి దహన సంస్కారాలు జరుగుతాయి. ఏడొద్దు నాన్న, భర్తగా మీరు కొరివి పెట్టకపోయినా కన్న కొడుకు చేతులపై జరిపించుకున్నందుకు పిన్ని ఆత్మ శాంతిస్తుంది అని తండ్రి చక్రధర్ని ఓదార్చుతుంది అవని.